ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారైనా గుడికి వెళ్లాలని చెబుతారు. గుడికి వెళ్లడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే గుడికి వెళ్లేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అంతే నియమనిష్టలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. కాని కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు. ఇలా చేయడం వల్ల మీరు గుడికి వెళ్లిన పుణ్యం దక్కకపోగా మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకుని నమస్కారం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయస్వామిని పొరపాటున కూడా తాకరాదు. ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేదమంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవ్వొచ్చని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి. అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు. ముఖ్యంగా దేవాలయానికి వెళ్లేవారు ఉత్త చేతులతో మాత్రం అసలు వెళ్లకూడదు. దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. గుడికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయను తీసుకువెళ్తే చాలా మంచిది. అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రపరచుకొని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి. అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో 3 సార్లు మోగించాలి. ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది. దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకుని కంటనీరు పెట్టకూడదు. అయితే చాలామంది ఇళ్లలో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి. మరికొందరి ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. అలాంటివారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్లి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి దుని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. చాలామంది గుడిలో దర్శనమైన తరువాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. గుడిలో కనీసం 2 నిమిషాలన్నా తప్పనిసరిగా కూర్చొని ఇంటికి రావాలి. గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు. అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదని వేద పండితులు చెబుతున్నారు. 1 నిమిషం పాటు ఇంట్లో కూర్చొని తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళాలి. ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛత అనేది మీ ఇంటిలోని అన్ని భాగాలకు విస్తరిస్తుంది. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు. ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరమంతా దైవశక్తులతో నిండి ఉంటుంది. అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. దీనివల్ల మీరు భగవంతుని దర్శన చేసుకున్నందుకు పుణ్యం కూడా లభించదు. శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివుడు దేవుళ్లకే దేవుడు. కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి. గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికే రావాలి. ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలా మంది ఇంటికి వచ్చే దారిలోనే తింటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని పండితులు చెబుతున్నారు. గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజారిగారు మీ తలపై శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో మీ కోరికను కోరుకోండి. ఎందుకంటే శతగోపనంపై విష్ణు పాదాలు ఉంటాయి.
కాబట్టి మన తలపైన శతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరికలు నేరుగా ఆ దేవుని పాదాల చెంతకు వెళ్తుంది. అలాగే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కొందరు 3 ప్రదక్షిణలు చేస్తే మరికొందరు 5 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రదక్షిణలు చేస్తారు. అయితే మీరు వెళ్ళిన దేవుని గుడి బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో తెలుసుకుందాం. ఆంజనేయస్వామికి ఇష్టమైన సంఖ్య 5. కాబట్టి ఆంజనేయస్వామి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణలు చేయాలి. హనుమంతుడి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏదైనా తీరిని సమస్యలతో బాధపడుతుంటే 11 తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి. సాయిబాబా ఆలయంలో 5 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. అమ్మవారి ఆలయంలో 3 లేదా 9 ప్రదక్షిణలను చేయాలి. వెంకటేశ్వర స్వామి గుడిలో కనీసం 5 ప్రదక్షిణలు చేయాలి. వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్లేటప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను తీసుకువెళ్ళండి. దేవునికి తులసి మాలను సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు. కుదిరినట్టే కుదిరి చేయి దాటిపోతుంది. అలాంటివారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్లి నెయ్యిలో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించి నిమ్మపండును నైవేద్యంగా పెట్టాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.